మంత్రి గారు ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తాను, పెంచుతాము ఎంతో కొంత అని అన్నారు. ఈ పార్లమెంట్లో మాత్రం దానికి వ్యతిరేకమైన ప్రకటన వచ్చింది, మేము పెంచలేము అనేది. దీన్ని ఎట్లా సమర్థిస్తారు? పార్లమెంట్లో సహాయ మంత్రి గారు మన మేడం ఇచ్చినటువంటి రిప్లై ఏముందో నేను చూశాను, నేను కూడా చూశాను. ఆమె చెప్పినటువంటిది యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా బడ్జెట్ మాకున్నటువంటి డబ్బుల యొక్క పరిస్థితి అవుతున్నదో ఆ బడ్జెట్ తోటి మేము ఇవ్వలేమనుకుంటే ఆమె పార్లమెంట్ చెప్పినటువంటి మాట నేను కూడా చూశాను. కానీ అది అందుకే చెప్తున్నాం, బడ్జెట్ సపోర్ట్ కావాలని. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని సపోర్ట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈపీఎస్ 95 యొక్క పెన్షను, ఈ కాంట్రిబ్యూటరీ పెన్షను అవుతున్నది, ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది మనం ఎంత జమ చేస్తున్నారో దాని ఆధారంగా వస్తుందని లెక్కలు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది అనేక సంవత్సరాలుగా సిబిఐలో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా రాదనే విషయం అందరూ కూడా తెలుసు. యాక్చురియల్ రిపోర్ట్ ఆధారంగా మనం మాట్లాడడం లేదు. ఫైనాన్షియల్ సపోర్ట్, బడ్జెట్ సపోర్ట్ ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా అయితే కనీస పెన్షన్ 3,000 రూపాయల కోసం బడ్జెట్ సపోర్ట్ ఇచ్చి మినిమం పెన్షన్ ఇస్తున్నారో అదే పద్ధతిలో కూడా ఈ మినిమం పెన్షన్ పెంచడానికి కోసం బడ్జెట్ సపోర్ట్ ఇచ్చి కనీస పెన్షన్ని పెంచాలనేటువంటి పార్టీ మధ్య యొక్క డిమాండ్. నిజమే. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మంత్రి గారేమో, క్యాబినెట్ మంత్రి గారేమో మేము పెంచుతాము అని సిబిడిలో చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం పార్లమెంట్లో ఆయన సబార్డినేట్ వచ్చేసి అసలు పెంచే అవకాశం లేదన్నారు. జనం, ముఖ్యంగా పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరి మాట నమ్మాలి? మీరే చెప్పారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? ఇంకోటి ఏంటంటే మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అతిపెద్ద కార్మిక సంఘంగా 3 సభ్యులు దాంట్లో ఉన్నారు సిబిటిలో. అయినా కూడా మీరు ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇప్పుడు ఎవరి మాటలు నమ్మారు? మీరే చెప్పండి సార్. మీ విషయం పైన ఫస్ట్ మొదటి ఆన్సరు మీకు అర్థం కావాలి. భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఇది 1955లో ప్రారంభించినటువంటి సంఘం భారతీయ మజ్దూర్ సంఘం. భారతీయ జనతా పార్టీ ప్రారంభించేది 1980 దశకంలో ఎప్పుడో ప్రారంభమైంది. కాబట్టి ముందు 1950లో ప్రారంభమైనటువంటి కార్మిక సంఘానికి మరి 80లో పుట్టేటువంటి బీజేపీకి అనుబంధమైనటువంటి అయితే పత్రికలు జనాలు చెప్తాం అనేది వాస్తవం కాదు. మాది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అయితే మీకు వాళ్ళ సంబంధం లేదంటారా? లేదు. కార్మిక రాజకీయాలకు అతీతంగా పనిచేసినటువంటి కార్మిక సంఘం భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘం. కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ పెద్దల యొక్క ఆదేశాలు కానీ వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కానీ మా యొక్క సంఘంలో ఎక్కడ ఉండదు. కానీ ఓకే, మేము భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటి రాష్ట్రీయ స్వయం అట్లా అనుకున్నా కూడా మీరందరూ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పుత్రులు పుత్రికలే ఇవన్నీ, ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. ఆ విధంగా చూసినా కూడా ఓవరాల్గా సంఘ భావజాలము మిమ్మల్ని అందరినీ ముందుకు నడుపుతుంది సార్. బిఎంఎస్ అనగానే భారతీయ జనతా పార్టీ అని అంటారు. మీరు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చినట్టు అనుకోమంటారా? మొదటిది, మేము తప్పకుండా మేము నాన్ పొలిటికల్. ఎవరు ఏమనుకున్నా కాదన్నా అవునన్నా మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క మీరు స్ట్రక్చర్ గమనించినట్టుంటే ఆల్ ఇండియా నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడిని ఆ యూనియన్ యొక్క బాధ్యత ఉండవు. అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కూడా కానీ జిల్లా కార్యదర్శి నుంచి ఆల్ ఇండియా వరకు కూడా మీరు చూడండి లెక్కలు. ఎక్కడ కూడా మా రాజకీయ నాయకులు లేరు. మేము రాజకీయ నాయకులని పెట్టుకునేటువంటి పరిస్థితి మాకు లేదు. మేము ఇండిపెండెంట్గా కార్మికులుగా పనిచేసేటువంటి వ్యక్తులే కార్మిక సంఘాలు. ఇప్పుడు ఇది పక్కగా మన చర్చ మళ్ళీ పక్కకు వెళ్తుంది. సరే, మీకు ఆ సంబంధం లేదన్నారు. సరే, మీరు ఇండిపెండెంట్గా ఆలోచించేట్లయితే ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ సిబిటి మీటింగ్లో చెప్పిన దానికి, పార్లమెంట్లో సహాయ మంత్రి చెప్పిన దానికి మధ్య తేడా ఉంది. కాబట్టి మనం దేన్ని నమ్మాలంటారు? మీరు సిబిటి మెంబర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను సిబిటి మెంబర్గా తప్పకుండా పెరుగుతుందనే విషయాన్ని చెప్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి సహాయ మంత్రి అక్కడ చెప్పినటువంటి అంశం, పార్లమెంట్లో చెప్పిన అంశం ఇచ్చింది, రిప్లై ఇచ్చినటువంటి అంశం నాకు దానిపైన కామెంట్ చేయదలుచుకోలేదు. నేను సిబిటి మెంబర్ వరకే నా పరిమితం. రాజకీయాలు మాట్లాడేటువంటి స్థాయి. మీరు రాజకీయాలు కాదు సార్, అది దేశానికి సంబంధించిన 80 లక్షలకు సంబంధించినటువంటి పెన్షనర్స్ సంబంధించింది కదా. ఈ ప్రశ్న కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరింగ గారిని అడిగి తెలుసుకోండి, ఆమె ఎందుకు చెప్పింది ఏం కథ. మేము భారతీయ మజ్దూర్ సంఘగా కేంద్ర కార్మిక శాఖ మంత్రులు మన్సుఖ్ మాండవీయ గారిని
తో మాట్లాడినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి సమాధానాన్ని మీకు చెప్తున్నాను. అది రాజకీయాలు మేము చెప్పదలుచుకోలేదు. ఈరోజు చాలా రాజకీయాలు మాట్లాడేటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈపీఎస్ 95 చట్టం ఎప్పుడు వచ్చిందండి? 1995లో వచ్చినటువంటి అంశం. 95 నుంచి 2014 వరకు ఎంత వచ్చిందండి పెన్షన్? కనీస పెన్షన్ ఎంత ఉంది దేశంలో పూట? నేను కూడా ఈపీఎస్ 95 పెన్షనర్నే. ఈరోజు ఎంత వచ్చింది? 2014 వరకు 50 రూపాయలు వచ్చే పెన్షనర్స్ ఉన్నారు, 100 రూపాయల పెన్షనర్స్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి 90 నుంచి 2014 వరకు అనేక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఈరోజు చాలామంది రకాలుగా బీజేపీతో అనుబంధంలో బిఎంఎస్ మాట్లాడతలేదు అంటున్నారు. ఆ రోజు అధికారంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. యూపీఏ గవర్నమెంట్ అధికారంలో నాయకత్వం వచ్చిన వ్యక్తులు ఎవరండి? సిపిఎం నాయకత్వం కాదా? మరి ఈ మినిమం పెన్షన్ 50 రూపాయలు 100 రూపాయలు వస్తున్న అంశాన్ని ఆ రోజు గమనించలేదా ఈ నాయకత్వం? ఆ రోజు రాజకీయంలో ఉన్నారు, అధికారంలో భాగస్వాములుగా ఉన్నారు, మంత్రులుగా చలామణి అయ్యారు, ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు ఐఎన్టీసీ నాయకత్వం 90 నుంచి 2014 వరకు కూడా అనేక సంవత్సరాలు రాజకీయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా, మరి ఎందుకు ఆలోచించలేదు? కనీస పెన్షన్ 2014లో దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రులు అయిన తర్వాత మినిమం పెన్షన్ 1000 రూపాయలు అయిన తర్వాత డిమాండ్ ఎందుకు ప్రారంభమైంది? రాజకీయాలు మేము మాట్లాడదలుచుకుని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ రాజకీయ పక్షాలు ఈ యొక్క ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే రాజకీయాలకు అనుబంధంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయంగా మాట్లాడుతున్నారు. మేము ఈరోజు ఆచరణలో అమలయ్యేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు కార్మిక వర్గానికి నష్టం జరుగుతూ ఉన్నది. 2014 నుంచి కూడా మా యొక్క ఆల్ ఇండియా రెజల్యూషన్స్ కానీ మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క రెజల్యూషన్ కూడా చూడండి. ప్రతిసారి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, తక్కువనా వాళ్ళు ఎక్కువ అడిగినా మేము తక్కువ అడిగినా ఈ కాంపిటీషన్ పక్కన పెడదాం. మేము 3000 అడిగినాం, మొదట్లో 5000 అడిగాం, ఈరోజు 7,500 అడుగుతున్నాం. దానికి ప్రతిసారి డిఏ లింక్ చేయాలని అడుగుతున్నాం. ధరలు పెరిగినప్పుడు కరువు భత్యం ఏ రకమైతే ఉద్యోగులకు ఏదైతే కరువు భత్యం వస్తుందో ఆ రకంగా పెన్షనర్స్కి రావాలంటున్నాం, మెడికల్ సౌకర్యాలు ఇవ్వాలంటున్నాం. ఇది భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మిక వర్గానికి న్యాయం జరిగే విషయాన్ని ప్రాక్టికల్గా అనుకూలంగా ఉన్న విషయం అడుగుతున్నాం. ఎందుకు మేము డిమాండ్ చేసినప్పుడే 900 కోట్లు ప్రభుత్వం బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చి ఈ 1000 రూపాయలు ఇచ్చారు. ఈరోజు అడుగుతున్నాం, ఇప్పుడు కూడా మేము ఒక 10,000 కోట్లు ఇవ్వమని అడుగుతున్నాం. 10,000 కోట్లు ఇచ్చినట్టుంటే కనీస పెన్షన్ పెరిగేదానికి వస్తే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మేము నిర్మాణాత్మకంగా ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నాం. కేవలం రాజకీయం కోసం క్రిటిసైజ్ చేయడం విమర్శ కోసం చేయడం ఎవరైనా చేయొచ్చండి, కానీ ఉపయోగపడదు దాంతో. ఈరోజు చాలా పుట్టగొడుగులు లేక చాలా సంఘాలు పనిచేస్తున్నాయి కనీస పెన్షన్ కోసం. రకరకాల వీడియోలు చెప్తా ఉన్నారు. అందులో వీడియోతో ఒక వీడియో మార్పింగ్ చేసి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినట్టుగా డిక్లేర్ చేసినట్టుగా కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించినట్టుగా చెప్తా ఉన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు ఒక బాధ్యత గల ట్రేడ్ కార్మిక సంఘంగా కార్మిక వర్గానికి న్యాయం జరగడానికి కోసం మేము ప్రభుత్వంతో మాట్లాడింది, సిబిడితో మాట్లాడింది, మంత్రి గారితో మాట్లాడింది, ఫైనాన్స్ మినిస్టర్ గారితో ప్రీ బడ్జెట్ మీటింగ్ జరిగింది. ఒక జవాబుదారీ వ్యక్తిగా మాట్లాడుతున్నాం. తప్పకుండా పెరగాలి, ఆ దిశలో మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం, లేక మిగతా కార్మిక సంఘాన్ని క్రిటిసైజ్ చేయడం ఎవరైనా చేయొచ్చు. అది మేము ఆ దిశలో మాట్లాడలేదు. మేము ఈరోజు కార్మికులు బాధలు ఉన్న 30 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్స్ పడుతున్న బాధను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరగాలనే విషయం ఆలోచిస్తాం. స్వయంగా నేను కూడా ఈపీఎస్ 95 పెన్షనర్నే. నాకు కూడా 900 రూపాయల పెన్షన్ వస్తుంది ఈరోజు. నేను ఉపన్యాసం కోసం మాట్లాడడం లేదు. వాస్తవానికి ఈరోజు జరుగుతున్నటువంటి కష్టం అవుతుందో దుఃఖం అవుతుందో ఈపీఎస్ 95 పెన్షనర్స్కి ఆ దిశలో జరగాలనే విషయాన్ని నేను స్వయంగా ఉన్నారు మంత్రి గారితో మాట్లాడినప్పుడు. నేను 21 నవంబర్ నాడు జరిగినటువంటి చర్చలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. ఆ యొక్క చర్చలో ఉన్నాను నేను. కాబట్టి జరుగుతున్న విషయాలని మీకు మీ ద్వారా ఈపీఎస్ 95 పెన్షనర్కి చేయాలని ఉద్దేశంతో వాస్తవాలు చెప్తా ఉన్నాను. ఇది నేను జరపడం దీనిలో కొత్త విషయాలు జోడించడం లేదు, ఎవరు క్రిటిసైజ్ చేసి మాట్లాడడం లేదు. రాజకీయంగా మాట్లాడే చాలా విషయాలు మాట్లాడవచ్చు, దాంతో ఎవరికి ఉపయోగం లేదు. సరే, ఫైనల్గా చెప్పండి సార్. ఇప్పుడు ఫైనల్గా మనం మీకు సిబిటి మీటింగ్ ఏమన్నా నవంబర్ 21 జరిగింది అంటున్నారు కదా? 20 నవంబర్ సిబిటి మీటింగ్ కాదండి. ఏం మీటింగ్లో మీరు మాట్లాడింది? మరి మేము మంత్రి గారిని వెళ్ళి కలిసింది భారతీయ మజ్దూర్ సంఘ్ డెలిగేషన్ వెళ్ళి మీ డెలిగేషన్కి చెప్పిన ఉండేవారు అది చేద్దాము అని చెప్పేసి పెంచుతాము అని. కానీ ఆ తర్వాత ఏం ప్రకటించిందంటే, అది కూడా చట్టసభలో ప్రకటించిందంటే ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు.
ఆమె ఎందుకు ప్రకటించింది, ఏం సబ్జెక్ట్ మాట్లాడిండ్రు, ఎందుకు మాట్లాడిండ్రు, ఆ వివరాలని నాకు మీరు ఆమెతో మాట్లాడి తెలుసుకోండి. నేను భారతీయ మధు సంఘ ఆల్రెడీ ఉపాధ్యక్షుడిగా, సిబిటి మెంబర్గా, కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారితో భారతీయ మధు సంఘ హై లెవెల్ డెలిగేషన్లో సభ్యుడిగా నేను ఉన్నాను. మేము అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి గారు చెప్పిన సమాధానం మీకు ద్వారా నేను EPS 95 పెన్షన్లకు చెప్పదలుచుకున్నాను. ఇందులో శోభా కరింగేలే, ఆ మేడం గారు, సహాయ మంత్రి గారు ఏం మాట్లాడారు, పార్లమెంట్లో ఏం చెప్పారు, బయట రాజు ఇంకా మిగతా కార్మిక సంఘాలు ఏమంటున్నాయి, ఈ వివరాలని సమాధానం చెప్పేటంత స్తోమత నాకు లేదు. నేను నా వరకే పరిమితమై నా దృష్టిలో విషయం, నాకు తెలిసిన విషయాన్ని మీ ద్వారా షేర్ చేస్తున్నాను. నేను నమస్కారం. EPS 95 పెన్షన్ విషయం పైన చాలా కాలంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం దాన్ని పెంచాలనేటువంటి డిమాండ్ అంటూ ఉన్నది. మనకందరూ కూడా తెలుసు, 2014లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నటువంటి పెన్షన్, కనీస పెన్షన్ అటువంటి నిర్వచనం ఏం లేదు మన దగ్గర. మొట్టమొదటిసారి కార్మిక సంఘాల యొక్క డిమాండ్ మేరకు శ్రీమాన్ బండారు దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కనీస పెన్షన్ని 1000 రూపాయలుగా వారు దాన్ని ప్రకటించడం జరిగింది. 2014 నుంచి దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గంకు అనేక మందికి EPS 95లో పెన్షన్దారులకు అందరికీ కూడా 1000 రూపాయలు పెన్షన్ పొందుతూ ఉన్నారు. 2014 కంటే ముందు మనం చూసినట్టుంటే చాలామంది కార్మికులకు, ముఖ్యంగా బీడీ లాంటి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులకు కనీస పెన్షన్ అనేటువంటిది ఏమి లేకపోవడం మూలంగా 50 రూపాయలు, 100 రూపాయలు లోపుగా కూడా పొందేటువంటి కార్మికులు వందలాది మంది, వేలాది మంది కార్మికులు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈ యొక్క మినిమం పెన్షన్ అనేటువంటిది, ఒక మినిమం గ్యారెంటీ అనేటువంటిది 2014లో దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రులుగా కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. 2014 తర్వాత 2025 10 సంవత్సరాలుగా ఈ కనీస పెన్షన్ 1000 రూపాయలతో బతకడం కష్టం. పెరుగుతున్నటువంటి ధరలు, ముఖ్యంగా వృద్ధాప్యంలో కుటుంబం పిల్లలపైన వేరేపైన ఆధారపడకుండా కనీస అవసరాలను తీర్చడానికి కోసం ఈ 1000 రూపాయల పెన్షన్ పెంచాలనేటువంటి డిమాండ్ అన్ని కార్మికులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కనీస పెన్షన్ విషయంలో పెన్షన్దారులు ఈరోజు EPS 95లో 80 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ 80 లక్షల మంది కార్మికుల్లో మినిమం పెన్షన్ 1000 రూపాయలు పొందేటువంటి కార్మికులు దాదాపు 30 లక్షల మంది కార్మికులకి 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఈ 1000 రూపాయలతో బతకలేటువంటి పరిస్థితుల్లో పెంచాలనేటువంటి డిమాండ్ అన్ని కార్మిక సంఘాలు మాదిరిగానే భారతీయ మధు సంఘం కూడా పెంచాలని దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మినిమం పెన్షన్ని దాన్ని ఈరోజు 7,500 పెంచాలని, తర్వాత దానికి కరువు భత్యం వీడి అనేటువంటి జోడించినట్టుంటే ధరలు పెరిగినప్పుడు వీడి అనేటువంటి పెరుగుతూ ఉంటుంది. దాని మూలంగా కొంత ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా EPS 95 పెన్షన్దారులందరికీ కూడా మెడికల్ సౌకర్యం ఇవ్వాలనేటువంటిది భారతీయ మధు సంఘం యొక్క డిమాండ్. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో మనం మాట్లాడడం జరిగింది. ఈ బడ్జెట్ సెషన్లో మొన్న కూడా జరిగినటువంటి సందర్భంగా నిర్మలా సీతారామన్తో కలిగినటువంటి సమావేశంలో భారతీయ మధు సంఘం లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కనీస పెన్షన్ని ఇప్పుడు పొందుతున్న 1000 రూపాయలని 7,500 పెంచాలని, అదేవిధంగా DA, అదేవిధంగా మెడికల్ సౌకర్యాలు ఇవ్వాలని భారతీయ మధు సంఘం డిమాండ్ చేసింది. అదేవిధంగా భారతీయ మధు సంఘంగా BMS కూడా, మేము కూడా CBT మెంబర్గా EPS మన యొక్క CBT మీటింగ్లో అనేక సార్లు ప్రభుత్వంతో మనం ఈ డిమాండ్ను అడుగుతూ వచ్చాం. అందులో EPS 95లో CBT ఉన్నటువంటి సబ్ కమిటీ ఎత్తున్నదో EDLI, తర్వాత పెన్షన్ రెండు కలిపి ఉన్నటువంటి సబ్ కమిటీలో నేను సభ్యుడిగా ఉన్నాను. ఈ విషయాన్ని ప్రతి మీటింగ్లో కూడా కనీస పెన్షన్ని 1000 రూపాయలు పెంచాలనే విషయాన్ని పదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దీనిపైన మాకున్నటువంటి వనరులు, ఫైనాన్షియల్ పొజిషన్ దృష్ట్యా ఇవ్వలేము, ప్రభుత్వం నుంచి బడ్జెట్ సపోర్ట్ ఇచ్చినటువంటి పెంచగలుగుతామనే విషయాన్ని మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అప్పుడు 1000 రూపాయలు పెంచినప్పుడు భారత ప్రభుత్వం దత్తాత్రేయ గారి కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు 900 కోట్లు బడ్జెట్ సపోర్ట్ ప్రతి నెల దీనికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే 1/160 షేర్ కింద ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్జెట్ సపోర్ట్ ఇస్తుంది 1/160 షేర్ కింద. దానికి అదనంగా 900 కోట్లు ఇస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం మాకు EPS యొక్క 95 యొక్క 7,500 చేయడానికి కోసం ఎంత బడ్జెట్ కావాలనేటువంటిది యాక్చువల్లీ యొక్క రిపోర్ట్ ప్రకారం చూసినట్టుంటే
దాదాపుగా 10,000 కోట్ల పైన అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటిది 8,000 కోట్లు, 900 కోట్లు రెండు కలిపి దాదాపు 8,900 కోట్లు ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికి ఒక 10,000 కోట్లు అదనంగా ఇచ్చినట్టుంటే కనీస పెన్షన్ పెంచుతాం అనేటువంటి ఈపీఎఫ్ అధికారులు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వంతో చెప్పాము, మీరు చాలా రాష్ట్రాలలో కనీస పెన్షన్ ఆయా రాష్ట్రాలు వృద్ధాప్య పెన్షన్ కానీ, లేక వికలాంగుల పెన్షన్ కానీ, లేకుంటే వితంతువుల పెన్షన్ కానీ, లేకుంటే రకరకాలుగా ఇచ్చేటువంటి పెన్షన్లని కూడా అవి 3,000 రూపాయల పైన ఇవ్వడం జరుగుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలు ఇస్తున్నాయి. కాబట్టి అనేక సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇలాంటి కార్మిక వర్గానికి కనీసం 1,000 రూపాయలతో బతకడం 2014 తర్వాత 10 సంవత్సరాల కాలం పెరగకుండా ఉండడం అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని పెంచాలనేటువంటి విషయం పైన నవంబర్ మాసంలో జరిగినటువంటి సమావేశంలో ఈ మంత్రి గారితో మాట్లాడాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పెన్షన్ పెంచాలన్నప్పుడు మంత్రి గారు సానుకూలంగా దానికి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. తప్పకుండా నేను ఈ విషయం పైన ప్రభుత్వంతో మాట్లాడుతున్నాను. ఈ యొక్క సబ్సిడీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ సపోర్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎంత పెంచాలనే విషయంపైన ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ ఖచ్చితంగా మినిమం పెన్షన్ 1,000 రూపాయల అంశం అయితే మీరు డిమాండ్ చేస్తున్నారు, దాన్ని పెంచడం, అదేవిధంగా కరువు భత్యానికి జోడించడం ఇవ్వడం, మెడికల్ సౌకర్యం ఇచ్చే విషయంపైన నేను పాజిటివ్గా దీన్ని అనుకూలంగా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా దీనిపైన నిర్ణయం జరుగుతున్న విషయాన్ని వారు మాకు సమాధానంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ విషయం పైన అనేక సంవత్సరాలుగా జరిగేటువంటి పోరాటం భర్తీ మద్దతు సంఘం ఇతర కార్మిక సంఘాలు చేసిన అంశం అవుతున్నదో తొందరలోనే ఒక సానుకూల నిర్ణయంతో ఇది సమాప్తం అవుతుందనే ఆశాభావంతో భర్తీ మద్దతు సంఘం ఉన్నది. భర్తీ మద్దతు సంఘం బలంగా ఈ విషయం పైన ప్రధానమంత్రి గారితో కూడా కలిసి ఈ విషయంపైన విజ్ఞాపన చేసి దీనిపైన ఇంకా ప్రత్యేకంగా ఒక డెలిగేషన్ వెళ్ళాలనేటువంటి నిర్ణయం కూడా భర్తీ మద్దతు సంఘం కేంద్ర కమిటీ నిర్ణయం చేసింది. కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.